3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ స్టోన్స్ చాలా సైలెంట్‌గా ఉంటాయి. పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. పక్కన సైలెంట్‌గా కిడ్నీ పాడైపోతుంటుంది. సో, పెద్ద పెద్ద కిడ్నీ స్టోన్స్ లాగా, కిడ్నీ ట్యూమర్స్ లాగా, బ్లాడర్ ట్యూమర్స్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ చాలా సైలెంట్‌గా ఉండే అవకాశం తక్కువ. వాటికేదో సింప్టమ్ ఉంటుంది. సో, సింప్టమ్ వచ్చాక ఫస్ట్ పేషెంట్‌కి మేము చేసే టెస్ట్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేస్తాం. దీంట్లో మనం ఎట్లా చేస్తామంటే ఫుల్ బ్లాడర్‌లో చేస్తాం. ఫుల్ బ్లాడర్‌లో మనకు కరెక్ట్‌గా బ్లాడర్‌లో ఆ ట్యూమర్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంటి, సైజ్ ఏంటి తెలుస్తుంది. బట్ అల్ట్రాసౌండ్ అనేది కేవలం ఒక ఎస్టిమేట్, అదొక అందాజా. అది యాక్యురేట్ స్కానింగ్ కాదు. అల్ట్రాసౌండ్ ఆధారంగా మనం నెక్స్ట్ మనకు సీటీ స్కాన్ చేసి, ఆ సీటీ స్కాన్ బట్టి మనము పేషెంట్ యొక్క ట్యూమర్ ఎక్కడుంది, దాని ఎఫెక్ట్ ఏమన్నా బ్లాడర్ నుంచి యూరిన్ బయటకొచ్చే మార్గం బ్లాడర్ నెక్ దగ్గర ఏమైనా పడిందా? ఆర్ కిడ్నీ మీద దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందా? కిడ్నీ ఏమైనా వాపు వచ్చిందా? దీంతో పాటు బ్లీడింగ్ అయ్యి లోపల క్లాట్స్ ఉన్నాయా? అండ్ ఈ ట్యూమర్ బ్లాడర్ నుంచి దాని గోడల ద్వారా బయటికి ఏమైనా వెళ్తుందా? చుట్టుపక్కల ఆర్గన్స్‌కి ఏమైనా అది పాకుతుందా? అనే విషయం మనకు తెలుస్తుంది.